అయితే ఇప్పుడు ఇందాక సక్సెస్ అన్నారు. దానికి ఏమన్నా సక్సెస్‌కి ఏమైనా మీ దాంట్లో నిర్వచనం ఏమైనా ఉందా? సక్సెస్ అంటే? చాలా మంది అంటారు ఆ! అంటే సక్సెస్ అంటే డబ్బు కాదు. ఇప్పుడు ఏమంటే మనం సక్సెస్ అయిన తర్వాత అన్నారు. ఉమ్, అది సక్సెస్ అయిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చో లేదో వాళ్ళ ఇష్టం. సక్సెస్ అనే దానికి ఒక నిర్వచనం ఏమైనా ఉందా? నిర్వచనం. మీ నిర్వచనం. నా నిర్వచనం అంటే నాది హ్మ్. పర్టికులర్ గా ఇది అని లేదు, కానీ చాలా హ్మ్. మంది అంటారు కదా సక్సెస్ డబ్బులో లేదు, హ్మ్. కోటీశ్వర్లకు కూడా బాధలు ఉంటాయి, ఆ, కోట్లు డబ్బు ప్రతి కష్టాన్ని తీర్చలేదు, అది ఇది అంటారు కదా. అవును. డబ్బు ప్రతి కష్టాన్ని తీర్చలేదేమో కానీ సరిపోయేంత డబ్బు ఉండాలి. అది. డబ్బు ప్రతి కష్టాన్ని క్రియేట్ చేస్తుంది. హ్మ్. ఇప్పుడు మనము ఫ్యామిలీలో అందరం హ్యాపీగా ఉన్నాం, ఒక సినిమా చూస్తున్నాం అనుకుందాం. హ్మ్. మంచి సినిమా చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం. సడన్ గా ఇంటి రెంట్ కట్టమని ఇంటి ఓనర్ వచ్చిండు, 3 నెలల నుంచి నేను రెంట్ కట్టలే. హ్మ్. ఇంటి ఓనర్ వచ్చిండు, నాకు సినిమా ఎంజాయ్ కాదు ఏం కాదు. ఇప్పుడు ఆయన వచ్చి నన్ను కొంచెం ర్యాష్గా అడిగింది అనుకోండి, నేను ఆ కోపం తీసుకుపోయి నా ఇంట్లో అందరి మీద చూపిస్తా, పిల్లలు ఉంటే పిల్లల మీద చూపిస్తా. ఆ, ఒకవేళ నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు భార్య ఉంది హ్మ్. అనుకోండి, భార్య వచ్చి అంటది నీకు ఇంటి రెంట్ కట్టడం చేత కాదు, నువ్వు ఒక అసమర్థుడివి అంటది. హ్మ్. అంటే ఎంత సంతోషంగా నేను సినిమా ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీతో, ఆ టైంలో కూడా డబ్బు వచ్చి కష్టపెడుతుంది. సో సక్సెస్ లో డబ్బు పాత్ర కూడా ఉంది. ఉంది. డబ్బు వచ్చినాక దాన్ని ఎట్లా వాడుకోవాలి, దాన్ని ఎంతవరకు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది కూడా చూసుకోవాలి. మనం హ్మ్. చేయాలనుకున్న పని చేయగలుగుతున్నాం, రోజంతా సంతోషంగా ఉంటున్నాం, నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తున్నాం, పండుకుంటానే నిద్ర పడుతుంది, హ్మ్. నెక్స్ట్ డే ఎగ్జైటింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అది సక్సెస్ఫుల్ లైఫ్. హ్మ్. లేదు నాకు రేపు పొద్దున్న లేస్తాను టెన్షన్ అవుతుంది, చేసే పని చేయబుద్ధి కావడం లేదు, హ్మ్. డబ్బు టెన్షన్స్ ఉన్నాయి, మిగతా రిలేషన్షిప్ టెన్షన్స్ ఉన్నాయి, హ్మ్. నా పర్సనల్ లైఫ్ డిజాస్టర్ ఉంది, అది ఫెయిల్యూర్. హ్మ్. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్ గా ఈ లైఫ్ ని ఫుల్లెస్ట్ గా లీడ్ హ్మ్. చేయడం సక్సెస్ఫుల్. అయితే కొన్ని కాలేజీ వాళ్ళున్నారు. అంటే నేను ఆ కాలేజీ పేర్లు చెప్పను. వాళ్ళేం చేస్తున్నారంటే, వాడికి స్టూడెంట్‌కి కెపాసిటీ ఉందా లేదని తెలియకుండా అమెరికా బ్యాచ్, కరోనా వచ్చిన కంట్రీ బ్యాచ్, అంటే నేను పేరు చెప్పట్లేదు. లేదంటే ఆఫ్ఘనిస్తాన్ బ్యాచ్, రష్యా బ్యాచ్ అని చెప్పేసి అక్కడ విషయం ఏంటంటే, బాగా చదివినోళ్ళందరినీ డిఫరెంట్ ప్లేస్‌లో తీసుకొచ్చి ఓ దగ్గర పెడతారు. అది ఒక అమెరికా బ్యాచ్ అనో, లేతే కరోనా వచ్చిన దేశం బ్యాచ్ అనో పెడతారు. పెట్టి వాళ్ళలో ఆ ర్యాంకులు చూపిస్తారండి. ఇది పేరెంట్స్‌కి అది తెలుసుకోవట్లేదండి. ఆళ్ళు ఎలాగా మనం చెప్పాలో అర్థం అవ్వట్లేదండి ఇది. అంటే వాళ్ళు మా అబ్బాయి కెపాసిటీ ఇది. నేను ఈ ర్యాంకులు ఇయన్నీ నాకు ఎక్స్‌పెక్ట్ చేయకూడదన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. చెప్పాలంటే ఎలా? ఇది హ్మ్. పేరెంట్స్ దగ్గర నుంచి మారాలి ఇది. అవును. ఇప్పుడు మీరు ఫలానా ఫలానా కాలేజీలు అని చెప్పారు కదా, అవునవును. ఏ కాలేజ్, ఏ స్కూల్ అయినా కూడా ర్యాంకులు వచ్చిన వాళ్ళను గ్రేట్ గా చూడడం, లేకపోతే మా పిల్లలు అక్కడ ఉండాలని కోరుకోవడం ప్రతి పేరెంట్ చేస్తున్నారు. రెండు హ్మ్. విషయాలు చేస్తుంటారు, ఒకటి హాస్పిటల్, హ్మ్. ఒకటి ఎడ్యుకేషన్ లో కాంప్రమైజ్ కావడం లేదు పేరెంట్స్. హ్మ్. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ ఉంటున్నారు, మా వాళ్ళు గ్రేట్ హ్మ్. ఉండాలనుకుంటున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పొటెన్షియల్ ఉంటుంది, అందరికీ సేమ్ హ్మ్. సామర్థ్యం అనేది ఉండదు, హ్మ్. ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఓకే. అట్లుండుంటే ప్రతి ఒక్కరు డాక్టర్లు అయ్యేవాళ్ళు, ప్రతి ఒక్కరు కలెక్టర్లు అయ్యేవాళ్ళు. హ్మ్. అట్లుండదు కాబట్టి కొందరు ఫుట్బాల్ ఆడుతున్నారు, కొందరు క్రికెటర్స్ అవుతున్నారు, కొందరు ఆర్టిస్ట్ అవుతున్నారు, కొందరు ఇంకా వేరే దాంట్లో ఎక్స్పర్టైజ్ అవుతున్నారు, ఇంకొందరు ఇంకోటి చేస్తున్నారు. సో మీ పిల్లలు ఫస్ట్ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, ఈ హ్మ్. వీనికి తక్కువ మార్కులు వస్తున్నాయి, 70% వస్తుందంటే ఎందుకు? వాడు విపరీతంగా ఫోన్ వాడడం వల్లనా, లేకపోతే వాడు జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టినా మనకి తక్కువ వస్తున్నాయా? జెన్యున్ ఎఫర్ట్స్ పెట్టినా తక్కువ వస్తున్నాయి అంటే హ్మ్. వానికి ఏదో వేరే ఇంట్రెస్ట్ ఉంది. కూర్చోబెట్టండి, మాట్లాడండి, తెలుసుకోండి. వాడు హ్మ్. దేంట్లో యాక్టివ్ ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్స్‌నో, వాళ్ళ టీచర్స్‌నో అడిగి తెలుసుకోండి. కమ్యూనికేట్ కండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 90% మార్క్స్ రావాలంటే ఇంపాసిబుల్. 99లు రావాలంటే జరగని పని. ఇప్పుడు హ్మ్. నేను ఎంత కష్టపడినా డాక్టర్ కాలేను. హ్మ్. నేను కలెక్టర్, నేను ఒకవేళ మళ్ళీ నేను 15 ఇయర్స్ నుంచి మళ్ళీ చదువుకున్నాను అనుకోండి, నేను కాలేను. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు ఎక్కాయి. అట్లా అది. ప్రతి మనిషి, ప్రతి ఇండివిడ్యువల్ డిఫరెంట్ ఉంటాడు. సో తక్కువొచ్చిన మార్కులు తక్కువొచ్చినోడిని నువ్వేం హ్మ్. చేతగాని వాడు, నువ్వు వేస్ట్ గానివి అని వాని మైండ్‌ని డిస్టర్బ్ చేయకండి. హ్మ్. వానికి వేరే ఇంట్రెస్ట్ ఉంటది, దాంట్లో ఎంకరేజ్ చేయండి. హ్మ్. సో అంత సింపుల్. ఈ కాలేజ్ వాళ్ళు కూడా ఈ బ్యాచ్‌లు తీసేసి, అంత తీసేసి మంచిగా అందరిని కామన్‌గా చూడండి. చదివేటోడు ఎక్కడున్నా చదువుతాడు, చదువు ఎక్కనోడికి ఎక్కడున్నా ఎక్కది. హ్మ్. వాడికి వేరే ఇంట్రెస్ట్ ఉంటది, వేరే ఫీల్డ్‌లో వాడు జెమ్ అయి ఉంటాడు. అది. సో ఇప్పుడు నేను యాప్టిట్యూడ్ అనే ఒక సబ్జెక్ట్ చెప్తా, అది హ్మ్. మ్యాథమెటిక్స్ లాగా ఉంటది. హ్మ్. అది ఎక్కని వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు, అది వాళ్ళ తప్పు కాదు. అంతే అది. అది వానికి బుద్ధి లేదని గాదు, వానికి తెలివి లేదని గాదు, వానికి వేరే విషయం ఎక్కుతది. అది. సో, వాడు వేరేది చూజ్ జేసుకోవాలి. అంతేగాని అందరికి ఒకటి ఎట్లెక్కుతది. ఇప్పుడు నాకు చాలా విషయాలు అసలు నాకు అంతెందుకు, నాకు రూట్స్ ఉన్నాయి గదా, హ్మ్. నాకు గుర్తుండవు. నాకు అందరూ ఓకే. అంటారు, నీ యాప్టిట్యూడ్ చెప్తావు, నీ మెమరీ పవర్, నువ్వు ఒక ప్రాబ్లమ్‌ని ఇట్లా సాల్వ్ జేస్తావు, ఆ! నీకు రూట్స్ ఎందుకు గుర్తుండయి అంటే, నాకు గుర్తుండయి మరి. నేనేమైనా హ్మ్. పిచ్చోన్ని, హ్మ్. నేనేమైనా పిచ్చాసుపత్రికి పోవాలా? నాకు గుర్తుండయి ఇప్పటికి. నాకు హ్మ్. 1% కూడా గుర్తుండయి.
మా ఇంటి రోడ్ మా ఇంటికి పోవాలంటే పోతా అంతే. ఉమ్. నాకు మా ఫ్రెండ్ ఇంటికి 10 సార్లు పోయినా ఆహా, నెక్స్ట్ route- మళ్ళీ నాకు రూట్ గుర్తుండదు. అది నాకు అది లెఫ్ట్ రైట్ నాకు అంత కన్ఫ్యూజన్. ఉమ్. ఒకవేళ నేను పాత కాలంలో పుట్టుంటే గూగుల్ మ్యాప్ లేనప్పుడు ఉమ్. నేను తప్పిపోయిండు వీడు అని ఫోటో వేసుకోలేము. అంటే నాకు గుర్తుండే నాకు ఆ, కృష్ణ చైతన్య కనబడట్లేదు, ఎందుకంటే నేను ఎక్కడెక్కడికో పోతుంటా. నేను ఉమ్. ఒక్కొక్కసారి మ్యాప్ నా ఫోన్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, నేను తిరుగుతూనే ఉంటా. ఉమ్. నాకు ఎక్కడ పోవాలి, అన్ని సందులు ఒకటేలాగా అనిపిస్తాయి అన్ని. నాకు ఏమో ఉంది మరి, ఉమ్. అది ఎవరికైనా చెప్పినా అర్థం కాదు. అందుకే నాకు తారే జమీన్ పర్ సినిమా బాగా ఇష్టం. ఓకే. అది చిన్న పిల్లలు ఎట్లుంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎట్లుంటాయి, దాంట్లో ఒక పిల్లోడి క్యారెక్టర్ తీసుకొని ఉమ్. వాళ్ళని అన్ని టార్చర్ పెడతారు సినిమా అంతా. పాపం చదువుకో అని, నీకు ఇది రాదా అది రాదా, మనకి స్పెషల్ స్కిల్ ఉండి ఉంటుంది, మనకి ఇది ఎక్కాయి పాపం, మనకి ఏదో ఏదో ఉంటది డిసార్డర్. అవును. అట్లా ప్రతి ఒక్కరికి ఏదో డిసార్డర్స్ ఉంటాయి, ఇంకా మెడికల్ లో కూడా కనుక్కోలే. అది అట్లా కొందరికి సైన్స్ ఎక్కది, సోషల్ ఎక్కది, మ్యాథ్స్ ఎక్కది, ఉమ్. నాకు రూట్స్ ఎక్కది. అంటే దారి ఈ దారిలోనే నాకు తిరగట్లేదు. చాలా మంది ఇన్సల్ట్ చేస్తారు ఇప్పటికి. ఇన్నిసార్లు వచ్చినావు కదరా, మళ్ళీ లొకేషన్ పంపమంటావు, నిన్ననే వచ్చినావు కదా. సేమ్ ప్రాబ్లం. మా అమ్మాయి అంటుంటది అన్నమాట, ఏంటి అడిగింది చూసావు కదా, మళ్ళీ ఇది అయ్యో ఇందాక నిన్న మొన్న వెళ్ళారు కదా అలా అంటుంటది. ఇరిటేట్ అవుతారు నా పక్కన ఉన్న వాళ్ళు. నేను ఏమంటానంటే ఆ దారిని గుర్తుపెట్టుకోలేదు, అది నేనేదో జాస్లో ఉండిపోయినా ఆ దారిని జ్ఞాపకం పెట్టుకోలేదు అని చెప్తాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి రూట్ జ్ఞాపకం పెట్టుకోండి అనేది. నాకు ఇది రాదని నేను ఓపెన్ చెప్పే, ఫస్ట్ లో ఇన్సల్ట్ ఫీల్ అయ్యేటోడిని, చెప్పాలంటే ఇది మాత్రం తెలియదని. ఇప్పుడు ఫస్టే చెప్తున్నా, నాకు రూట్స్ గుర్తుండవు, నేను యాక్సెప్ట్ చేసేసిన అది దాన్ని. అంటే నాకు నీతో ఇంటర్ ఉందని చెప్పి మా ఫ్రెండ్ శేషన్ ఒక అతను ఉంటాడు విశాఖపట్నంలో, అతనికి ఫోన్ చేసి చెప్పాను అనమాట. అతను చాలా కథలు బాగా చెప్తాడయ్యా, ఏడిపించేస్తాడు జనాల్ని, నిన్ను కూడా ఏడిపిస్తాడు చూడన్నాడు. చూద్దాం ముందు ఆయన నవ్విస్తాను నేను ఆయన ఎంతమంది ఏడిపించాడో నేను నన్ను నవ్వించగలను, నాకు ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉందని చెప్పాను. అతను చిన్న సజెషన్ చెప్పాడు, ఏంటంటే ఇన్ని కథలు తీసుకున్నారు కదా, మన రామాయణ మహాభారతాల్లో కూడా కథలు తీసుకోమని చెప్పండి. దీనివల్ల మన స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈ రామాయణం మీద మీరు చెప్తుంటే భాగవతం రామాయణం మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కొద్దిగా అది సజెస్ట్ చేయండి అని చెప్పారు అన్నమాట. మా నాన్న చెప్పి అలసిపోయాడు నాకు. రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం కథలు ఎంత బాగుంటాయి రా, ఒకసారి చూడు చదువు చెప్పు అని. ఇప్పుడు కాదు 2-3 ఏళ్ళ నుంచి నాకు చెప్తూనే ఉంటాడు ఆయన, ఇది రామాయణం కథలు చెప్పు, ఇది బాగుంటది, ఈ కాండ మనకు సుందరకాండ అని కాండాలు అన్ని ఉంటాయి కదా, అవును, దాంట్లో నుంచి ఈ పాయింట్ పిక్ చేసుకో, ఇది చెప్పు, ఇది ప్రజెంట్ యూత్ కి ఇది అవసరం అని. మహాభారతంలో కృష్ణుడికి పాండవులకు ఉన్న రిలేషన్, కృష్ణుడు ఎట్లా గైడ్ చేసిండు, ఆ కౌరవులు చెడిపోవడానికి కారణం ఏంది, శకుని ఇంపాక్ట్ ఏంది, అసలు కర్ణుడి రిలేషన్ ఏంది, దాంట్లో వెళ్ళాము. అది పెద్ద సముద్రం, అది దాంట్లో లేనిది లేదంటారు కదా. అది కరెక్ట్ గా నేను ఇంకా డీప్ గా దాన్ని ఏం స్టడీ చేయలేదు, కానీ ఎనీ డే 100% చేస్తా. అంటే మన వాళ్ళు క్రియేట్ చేయడం, ఎందుకంటే ఇది ఎవరు కూడా ఈ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. భాగవతం రామాయణం ఇన్ని నేర్చుకోవచ్చు దాంట్లో. నాకు ఇది కూడా అనిపిస్తుంది మీరు అన్నట్టు, ఇవి 2 ప్లస్ భగవద్గీత కూడా ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లో అందరికి అర్థమయ్యేటట్టు దాంట్లో ఉన్న శ్లోకాలు గానీ అవి గానీ ప్రతి ఒక్కరికి అదే అందరు చెప్పేది ఏంటంటే, ఒకసారి భగవద్గీత చదివితే నీకు సొల్యూషన్ లేనిదంటూ ఉండదు, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ దాంట్లో ఉంటది అని చెప్తారు. అది భగవద్గీత కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, బైబుల్ కానివ్వండి, ఏదైనా కానీ. నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు నేను హిందూ కుటుంబంలో పుట్టినా కాబట్టి నాకు భగవద్గీత చదివితే దాంట్లో ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది అని చెప్తారు. చాలాసార్లు చదవడానికి ట్రై చేసిన నేను భగవద్గీత, కానీ నాకున్న తెలివికో ఏమో నాకు కాంప్లికేటెడ్ అనిపించినాయి. ప్రతి శ్లోకం చదవడం, దానికి తాత్పర్యం ఒక్కొక్క రైటర్, ఎన్ని రైటర్స్ చదివినా కూడా నాకు దీంట్లో ప్రత్యేకంగా ఉన్నారు. అది కొద్దిగా పరిచయం పెంచుకొని కరెక్ట్ పర్సన్ కలిసి దాంట్లో అంతా మనం తెలుసుకున్నాక మనము ప్రతి యూత్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో దానికి చెప్పగలిగితే అది బిగ్గెస్ట్ సర్వీస్ అవుతుంది అనేది నా. ఎందుకంటే నేను కన్వే కరెక్ట్ చేస్తాను. చాలా మంది అరే నువ్వు చెప్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సింపుల్ అనిపిస్తుంది, ఈజీగా చెప్పేస్తావు, సింపుల్ చేసేస్తావు అంటారు. అవును, అట్లాంటిది భగవద్గీతని కానీ మీరు అన్నట్టు రామాయణం మహాభారతంలో ఉన్న పర్టికులర్ థింగ్స్ ని కానీ నేను నా స్టైల్లో చెప్పగలిగితే పిల్లల్లో ఇంట్రెస్ట్ వస్తుంది. భావి తరాల వాళ్ళందరూ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది మంచిదే కదా, మంచి మార్గంలో నడుస్తారు కదా. చెప్పడరా కృష్ణ చైతన్య రెడ్డి గారు చెప్పేశారు అని అంటుంటారు. నాకెంత పేరు వస్తుంది పక్కన పెడితే, ఎవరైతే వింటారో వాళ్ళ లైఫ్ అయితే బెటర్ అయిపోతుంది కదా. ఆ బెటర్ అయినప్పుడు సొసైటీ ఎంత బెటర్ అవుతుంది, అది ఇండైరెక్ట్ గా తిరిగి మనకే వస్తుంది. సో అది ఎంత నిస్వార్థంగా చేసిన పనైనా మనకు యూజ్ అయితే అవుతుంది ఏదో విధంగా. సో మీరు అన్నట్టు కరెక్ట్ చేయాలి అది 100%.